హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే చేపల పులుసు చేసుకుందాం. ఇది వచ్చేసి బంగారు తీగ. నేను ఇది ముందుగానే ఉప్పు పసుపు వేసి కడుక్కున్నాను. కడిగిన తర్వాత ఇందులో ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకున్నాను. అన్ని ముక్కలకన్నీ పట్టేటట్టుగా నీట్గా కలుపుకోవాలి. ముక్కలను పక్కన పెట్టేసి ఇంకో స్టవ్ పై బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలి. సగం ఫ్రై అయిన తర్వాత అందులోనే కొబ్బరి వేసి కూడా ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అవ్వగానే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసి ఫ్రై చేసుకొని ఓ మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని చల్లనివ్వాలి. అలాగే అదే బాండీలో 5 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని మిక్సీ జార్లో వేసి, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. మెత్తగా పొడిగా పట్టుకోవాలి. చూసారు కదా ఎంత పొడిగా పట్టుకున్నానో. దానిలో 2 ఉల్లిపాయలును 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. అలాగే ఒక బాండీలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇందాక మనం మిక్సీ పట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకొని వేగనివ్వాలి. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఇంకొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అందులో మనం ఇందాక పట్టుకున్న శనగగుళ్ళు, కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయల పొడిని వేసుకొని కలుపుకోవాలి. అందులోనే ఇప్పుడు మనం చింతపులుసు కూడా పోసుకొని చింతపండు పులుసు పోసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని అందులో కొద్దిగా వాటర్ కూడా పోసుకోండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టి మరగనివ్వాలి. ఒక ఉడుకు రాగానే మనం ఇందాక మనం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉంచుకున్న చేప ముక్కల్ని ఇందులో అలాగే డైరెక్ట్గా వేసేయాలి. 1 by 1 పక్కన వేసుకుంటూ ఉండండి. ఒకదాని మీద ఒకటి పెడితే ముక్క చితికిపోతుంది. వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. అలాగే పావు గంట తర్వాత 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. ఓ 10 నిమిషాల తర్వాత గరం మసాలా వేసుకొని ఒక 2 minutes ఉడకనివ్వాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి. ఇది ఒక 5 minutes ఉడికిన తర్వాత చేపల పులుసు రెడీ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఎవరికైనా షేర్ కూడా చేయండి మీకు నచ్చితే కనుక. థ్యాంక్ యూ.